సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాలో వెలుపడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. పాపాలో వెలుపడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను
యేసయ్యా. దేవదేవుని మహోన్నత నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ శుభ ఆదివార దినాన మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో సైతము నీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల నీడలో దాచిపెట్టావు. క్షేమాన్ని మా అందరికీ అనుగ్రహించావు నాయన. వారం తర్వాత వారము నీ కృపను మేమందరము అనుభవించడానికి నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ శుభ ఆదివార దినాన మరొకసారి నీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశతో మీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, నీ ఆత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి మీ లేఖనాలని అర్థం చేసుకునే నిమిత్తం మాకు అవసరమైన పరిశుద్ధాత్మ సహాయాన్ని ఈ సమయంలో మా అందరికీ మీరు దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము పద్మాసులో యోహాను అనే అంశాన్ని గురించి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నవి పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. దేవునికి మహిమ కలుగునుగాక. అపొస్తలుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని 93, 94 AD కాలంలో రాశాడని పండితులు నమ్ముతారు. ఈ ప్రకటనని మనం గ్రంథము అని అంటాం, కానీ వాస్తవానికి ఇది ఒక ఉత్తరం అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున చిన్న ఆసియా అంటే ఏషియా మైనర్ ప్రాంతంలో ఉన్నటువంటి 7 పట్టణాల్లో ఉన్న 7 సంఘాలను ఉద్దేశించి రాసినటువంటి ఉత్తరం ఈ ఉత్తరం. ఆ 7 సంఘాలు ఏవి అని అంటే ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా మరియు లవొదికయ. యోహాను ఈ ఉత్తరం రాసేటువంటి సమయానికి డయోక్లీషియన్ అనేటువంటి వ్యక్తి రోమా చక్రవర్తిగా ఉన్నాడు. సో ఆయన సమయంలో, డయోక్లీషియన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో రోమా సామ్రాజ్యం అంతటిలో క్రైస్తవులు బహుగా హింసించబడ్డారు. క్రైస్తవులకు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. సో అటువంటి ప్రతికూల పరిస్థితులలో ఉన్నటువంటి ఆ సంఘముల వారిని, క్రైస్తవులందరినీ కూడా బలపరిచి వారిని ప్రోత్సహించి, ప్రస్తుతము రోముది చక్రవర్తిది పైచేయిగా ఉంటే ఉండవచ్చేమో గాని నిశ్చయముగా సింహాసనాసీనుడైన సార్వభౌముడైనటువంటి దేవాది దేవునిది, ఆయన పిల్లలదే అంతిమ విజయం కాబోతోంది అనేటువంటి ఒక గొప్ప ప్రోత్సాహకరమైన సందేశాన్ని ఈ ప్రకటన గ్రంథము ద్వారా ఆ రోజున ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు, తద్వారా ఈ రోజున ఉన్నటువంటి మనకు కూడా దేవుడు తెలియచేయాలని ఆశించారు. అయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ హింస అనేది వాస్తవానికి ఆరంభమైంది. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపటం ద్వారా. ఆ తర్వాత 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో చూసినట్లయితే మనం యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి కూడా అక్కడ హింస ఎదురైంది. సో ఆ తర్వాత క్రైస్తవ వ్యతిరేకత ఆ తర్వాత సంవత్సరాలలో కొనసాగింది. అంత మాత్రమే కాదు గాని మనం గమనించినట్లయితే అది క్రైస్తవ వ్యతిరేకత రోమా సామ్రాజ్యం అంతటిలో కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో అంతకు ముందు అక్కడక్కడ కేవలం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉండేటువంటి హింస ఈ డయోక్లీషియన్ చక్రవర్తి రోముకి చక్రవర్తి అయ్యే సమయానికి రోమా సామ్రాజ్యం అంతటికీ కూడా విస్తరించింది. అయితే ఈ విధంగా క్రైస్తవులు హింసించబడటానికి అనేక రకాల కారణాలు తోడ్పడినాయి. కేవలము క్రీస్తునందలి విశ్వాసము మాత్రమే కాదు గాని రకరకాల కోణాలలో మనం అప్పటి పరిస్థితులను గనక క్లుప్తంగా పరిశీలించి చూస్తే
రాజకీయంగా చూస్తే క్రైస్తవులు అప్పటి చక్రవర్తి అయినటువంటి కైసర్ను తమ యొక్క అధికారిగా లేకపోతే తమ యొక్క సుప్రీం అథారిటీగా గుర్తించలేదు. ఎందుకనంటే క్రైస్తవులమైన మనం క్రీస్తు మా రాజు అని చెప్పి మనం భావిస్తాం. ఆ తర్వాత ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఇతర ప్రజల వలె క్రైస్తవులు కైసరుని ఆరాధించేవారు కాదు. కైసరు ప్రతిమలకి కైసరు విగ్రహాలకి బలులు అర్పించేవారు కాదు. సో అంత మాత్రమే కాకుండా ఈ రోమీయులకు రోమా సైన్యానికి భయపడి క్రైస్తవులు రాత్రి వేళ సమాజముగా కూడుకుంటూ రహస్యముగా సమాజంగా కూడుకుంటూ ఉండేవారు. దానిని రోమీయులు ఎలా భావించారు అనంటే తమ సామ్రాజ్యానికి తమ చక్రవర్తికి వ్యతిరేకంగా క్రైస్తవులు చేస్తున్న కుట్రగా రోమీయులు దానిని భావించారు. ఇక మతపరంగా చూస్తే క్రైస్తవులు విగ్రహాలను కాకుండా ఒక అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి సేవిస్తారు. అంత మాత్రమే కాదు, రోమీయులకు ప్యాంథియాన్ అంటే అనేక మంది వందల వేల సంఖ్యలో దేవతలు ఉండేవారు. అయితే క్రైస్తవులు ఆ దేవతలందరినీ కూడా తిరస్కరించి మా క్రీస్తే దేవుడు అని చెప్పి వారిని క్రీస్తుని మాత్రమే అదృశ్య దేవుణ్ణి పూజించిన కారణంగా రోమీయులు క్రైస్తవుల్ని నాస్తికులు అని పిలిచేవారు. ఆ తర్వాత క్రైస్తవుల యొక్క ఆచారములు ముఖ్యంగా బల్లారాధనని రోమా సామ్రాజ్యంలో ఉన్న రోమీయులు చాలా తప్పుగా అర్థం చేసుకునేవారు. బలారాధనలో మనం అంటాం ప్రభువు శరీరముని తిని ప్రభు రక్తమును త్రాగుబాడు అని చెప్పి ఆ మాటలని వాళ్ళు ఎలా తీసుకున్నారంటే క్రైస్తవులు నరమాంస భక్షకులు అన్నట్లుగా అర్థం చేసుకుని క్రైస్తవ వ్యతిరేకతను వారు తమ మనసులో పెంపొందింపు చేసుకున్నారు. ఇక సామాజికంగా చూస్తే క్రైస్తవులలో ఎక్కువ శాతం మంది సమాజంలోని తక్కువ స్థాయి నుంచి వచ్చిన కారణంగా రోమా సామ్రాజ్యంలోని సంపన్న వర్గాల వారు క్రైస్తవుల్ని తిరస్కరించడం మొదలుపెట్టారు. అది కాకుండా క్రీస్తు బోధ ఏమిటంటే దేవుని దృష్టికి అందరూ కూడా సమానులే. సో గ్రీస్తులని, హెల్లెనీయులని, హెబ్రీయులని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని ఏ భేదము కూడా లేదు అని చెప్పినటువంటి క్రీస్తు యొక్క బోధ వారికి ఎంత మాత్రము కూడా నచ్చలేదు. ఈ బోధ కారణంగా, ఈ క్రైస్తవ బోధ కారణంగా అప్పుడున్నటువంటి బానిసల్లో నుంచి తిరుగుబాటు వస్తుందేమో అని చెప్పి క్రైస్తవుల్ని అణిచివేయటం మొదలు పెట్టారు. అది మాత్రమే కాకుండా సమాజంలో జరిగేటువంటి వివిధ రకాలైన కార్యక్రమాలు, ఆట పాట, ఇతర సంతోషభరితమైన కార్యక్రమాల్లో క్రైస్తవులు ఎంత మాత్రం పాల్గొనేవారు కాదు. తమను తాము వేరుపరుచుకునేవారు, ప్రత్యేకపరుచుకునేవారు. అది కూడా క్రైస్తవుల్ని వ్యతిరేకించడానికి, సమాజపరంగా హింసించడానికి కారణమైంది. చివరిగా మనం చూస్తే ఆర్థికంగా కూడా దేవాలయాల పూజారులు, తర్వాత విగ్రహాలను తయారు చేసేటువంటి వాళ్ళు, వ్యాపారులు, వాడి యొక్క వ్యాపారం అంతా కూడా క్రైస్తవ్యము విస్తరించడం మూలంగా తగ్గిపోయింది. అందుకనే ఫిలిప్పీ పట్టణమునకు పౌలు వెళ్ళినప్పుడు ఆ దెయ్యం పట్టినటువంటి బాలికను వారు ఆ బాలిక నుంచి దయ్యాన్ని విడిపించినప్పుడు ఆ బాలిక యొక్క యజమానులు తమ యొక్క లాభ సాధనము పోయింది అనుకుని చెప్పి పౌలుని శీలని అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టినట్లుగా మనకు తెలుసు. అదేవిధంగా అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ దేమేత్రి అనేటువంటి కంసాలి కూడా తన యొక్క వ్యాపారము గుళ్ళు చేసేటువంటి వ్యాపారం, విగ్రహాలు తయారు చేసే వ్యాపారము ఈ పౌలు బోధ మూలంగా అనేక మంది క్రీస్తు వైపు తిరగటం మూలంగా వ్యాపారం దెబ్బతింటుంది అని చెప్పి ఆ ఎఫెసీ పట్టణం అంతట్లో గొప్ప అల్లరి రేగినట్లుగా అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సో క్రైస్తవ్యము బహుగా వ్యాపించిన కారణంగా ఇతర దేవతల గుళ్ళకు, గోపురాలకు వెళ్లేటువంటి మనుషుల సంఖ్య తగ్గిపోయింది. ఆ గుళ్ళు గోపురాలలో బలులు అర్పించేటువంటి వాళ్ళ వ్యాపారాలు అక్కడ దెబ్బతిన్నాయి. ఈ కారణాలన్నింటినీ బట్టి ఒక్కటి కాదు, రకరకాల కారణాల చేత ఆ రోజున రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించటము అక్కడ బాగా ఆరంభమైంది. ఈ హింసలో భాగముగానే భక్తుడైనటువంటి యోహానును శిక్షిస్తూ రోమా సామ్రాజ్యం వారు పద్మాసు అనేటువంటి ద్వీపానికి పంపారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో యోహాను మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు బోధ నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము నేను పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అని చెప్పి ఒక యవ్వనస్తునిగా భక్తుడైన యోహాను యేసు క్రీస్తు యొక్క పిలుపును అందుకని ఆయనను వెంబడించడం ఆరంభించాడు. ఆయన చాలా దగ్గరగా వెంబడించాడు.
ఆయనతో ఉన్నటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఆయనను ప్రేమించినటువంటి శిష్యుడుగా, యేసు ప్రేమించిన శిష్యుడుగా, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడుగా యోహాను పేరు పొందాడు. ఆయనకు చాలా సమీపముగా ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియను యోహానికి అప్పగించారు. అందుకని యోహాను యేసుక్రీస్తు తల్లి అయిన మరియ మరణించే పర్యంతము యెరూషలేములోనే ఉండిపోయాడు. ఆ తరువాత యెరూషలేముని విడిచిపెట్టి అప్పటికే పౌలు ఎఫెస్సి పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించాడు. అక్కడ ఆ ఎఫెస్సి పట్టణంలో ఉన్న సంఘానికి కాపరిగా యోహాను వెళ్ళాడు. అక్కడే ఆ ఎఫెస్సి పట్టణంలో ఉన్న సంఘానికి కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి చరిత్రకారులు మనకు తెలియజేస్తారు. సో ఇప్పుడు ప్రకటన గ్రంథము భక్తుడైన యోహాను రాసే సమయానికి యోహాను వయస్సు సుమారు 80 సంవత్సరాలు ఉంటుందని పండితులు భావిస్తారు. సో ఇటువంటి వృద్ధాప్యములో 80 సంవత్సరముల వృద్ధాప్యములో యోహానును క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడని, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడని అప్పటి రోమా సామ్రాజ్యపు వారు ఏం చేశారు అంటే పద్మాసు ద్వీపానికి పరవాసిగా పంపారు. ఈ పద్మాసు అనేటువంటి ద్వీపము 10 మైళ్ళ పొడవు, తర్వాత 6 మైళ్ళ వెడల్పు ఉండేటువంటి ఒక ద్వీపం. ఇది ఎఫెస్సి పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఓడరేవైనటువంటి మిలేతుకు నైరుతిగా 37 మైళ్ళ దూరములో ఉండేటువంటి చిన్న ద్వీపం. 10 మైళ్ళు, ఆ 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు ఉండేటువంటి ద్వీపము. గతంలో అక్కడ ఒక పెద్ద వాల్కెనో అగ్ని పర్వతం ఉండేదంట. ఆ అగ్ని పర్వతము బద్దలైన కారణముగా ఏర్పడినటువంటి పెద్ద పెద్ద బండలు ఆ 10x6 మైళ్ళ కొలతలో ఉన్నటువంటి ఆ ద్వీపము నిండా ఉండేవంట. సో ఆ పెద్ద పెద్ద బండలను ఈ ఖైదీలుగా పరవాసులుగా పంపబడినటువంటి వాళ్ళు ఆ పెద్ద పెద్ద బండలను పగలగొట్టి చిన్న చిన్న బండలుగా మారిస్తే ఆ చిన్న బండలను ఎఫెస్సి పట్టణానికి తీసుకుని వచ్చి వారు ప్రభుత్వ కార్యాలయాలు వాటిని నిర్వహించడానికి ఉపయోగించేవారంట. సో అటువంటి ప్రాంతంలో, అటువంటి ప్రదేశంలో ఇప్పుడు ఏం చేశారు అంటే భక్తుడైనటువంటి యోహానుని తీసుకుని వెళ్లి అక్కడ విడిచిపెట్టారు. అక్కడ ఆ ద్వీపములో బండరాళ్ల మధ్య ఒంటరితనాన్ని యోహాను అనుభవించాలి. ఒక్కడినే అక్కడ వదిలేస్తే, ఒక్కడినే అక్కడ ఉంచేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి పరిస్థితులకు యోహాను కృంగిపోయి, బలహీన పడిపోయి, నిరుత్సాహపడిపోయి, నీరసించిపోయి క్రీస్తునందలి విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాడు. లేకపోతే వృద్ధుడు కనుక అక్కడే చనిపోతాడు అని చెప్పి బహుశా రోమా సామ్రాజ్యపు వాళ్ళు భావించి ఉంటారు. అంత మాత్రమే కాదు గాని పద్మాసుకు పంపించడం ద్వారా వారు అనుకున్నారు యోహాను యొక్క డెస్టినీని మేమే నిర్ణయించాము అని చెప్పి వారు భావించి ఉంటారు. పద్మాసుకు పంపివేయడం ద్వారా యోహాను జీవితంలో తమ యొక్క మాటే చెల్లుబాటు అవుతుంది అని చెప్పి బహుశా రోము వారు భావించి ఉంటారు. పద్మాసుకు పంపించడము ద్వారా యోహాను యొక్క సంచారమునకు మనము పరిమితులు విధించాము. ఇక ఎవరికి కూడా క్రీస్తు యొక్క సందేశాన్ని యోహాను వినిపించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు అని చెప్పి బహుశా రోమా సామ్రాజ్యపు వారు భావించి ఉంటారు. పద్మాసుకు పంపించడము ద్వారా యోహానుని ఒంటరిని చేసివేసి సహవాసము లేకుండా చేయాలి అని చెప్పి బహుశా రోమా సామ్రాజ్యపు వారు ఆలోచించి ఉంటారు. ఇదంతా ఎవరి ఆలోచన? అప్పటి సూపర్ పవర్ అయినటువంటి రోమా సామ్రాజ్యపు ఆలోచన. కానీ మనం గమనిద్దాం, రోమా సామ్రాజ్యము కంటే పై అధికారిగా ఉన్న సార్వభౌముడిగా ఉన్నటువంటి దేవుని ఆలోచన పద్మాసులో ఉన్న యోహాను పక్షముగా మరొక రీతిగా ఉంది. ఈ రోజున నెరవేరేది ఎవరి ఆలోచన అనంటే రోమా సామ్రాజ్యపు ఆలోచన ఎంత మాత్రము కాదు, సార్వభౌముడైనటువంటి దేవుని ఆలోచన మాత్రమే ఈ రోజున యోహాను జీవితంలో పద్మాసు దీపంలో నెరవేరబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులలో భాగముగా నీవు కూడా ఒకవేళ పద్మాసులో ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావేమో. ఒకవేళ నువ్వు కూడా ఒంటరితనముతో, నిరాశ నిస్పృహలతో ఒకవేళ ఏమిటి నా పరిస్థితి, ఇది ఏ విధంగా ముగియబోతుంది అనేటువంటి సందేహంలో, సంశయంలో నువ్వు ఒకవేళ అయోమయ పరిస్థితుల్లో ఉన్నావేమో.
ఈ పరిస్థితి కాదు నీ భవిష్యత్తును నిర్ణయించేది. ఈ పరిస్థితి కాదు నీ యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్ణయించేది. ఇవేమీ కాదు నీ కుటుంబం యొక్క స్థితిగతులను నిర్ణయించేది. నువ్వు ఏ దేవుణ్ణి సేవిస్తున్నావో, ఏ దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచావో, ఏ దేవునికి నువ్వు దినము తప్పక ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవునికి నీ చేతులెత్తి నీ హృదయమును రోజుకి ముమ్మారు ఆయన సన్నిధిలో క్రొమ్మరించుకుంటున్నావో, ఆ దేవుడు నీ భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాడు. మనందరము నమ్ముదాం. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రోమా సామ్రాజ్యపు వారు రకరకాలుగా భావించారు. కానీ వారి ఆలోచనలకు, వారి తలంపులకు భిన్నముగా యోహాను కొన్ని విషయాలు పద్మాసు ద్వీపంలో రుజువు చేశాడు. ఏమిటంటే, వారు రోమా సామ్రాజ్యపు వారు తన డెస్టినీని నిర్ణయించలేరు. యోహాను అంటాడు, నా జీవితంలో వారి మాట ఎంత మాత్రము చెల్లుబాటు కాదు. ఆ తర్వాత తన సంచారమునకు శారీరకంగా ఒకవేళ ఈ 10x6 మైళ్ళ పద్మాసు ద్వీపానికి నా యొక్క సంచారాన్ని శారీరకంగా మీరు పరిమితం చేయగలిగారేమో గాని నా ఆత్మ సంచారాన్ని మీరు అడ్డుకోలేరు అని యోహాను అక్కడ మనకి తర్వాత తెలియజేస్తాడు. సహవాసము లేకుండా చేయాలని వారు భావించారు. కానీ నా దేవునితో సహవాసము లేకుండా ఈ భూమి మీద పైన ఆకాశం ఉంది, కింద భూలోకం ఉంది, ఇక ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ దేవునితో సహవాసాన్ని లేకుండా చేయటం మీ వల్ల కాదు అని చెప్పి యోహాను భక్తుడు అక్కడ ఉన్న రోమా సామ్రాజ్యాన్ని నిరూపించాడు. పద్మాసు ద్వీపములో ప్రియమైన దేవుని బిడ్డ ఎలా నిరూపించాడు అని చెప్పి కనుక నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూచినట్లయితే ఇక్కడ యోహాను అంటాడు, ప్రభువు దినమందు ఆత్మ వశుడనై ఉండగా, ప్రభువు దినమందు ఆత్మ వశుడనై ఉండగా. ప్రభువు దినము అంటే ఆదివారం. మామూలుగా ఆదివారం రోజున అన్ని సంఘాలలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు చనిపోయే వరకు సబాతు దినమున ప్రార్థనా సమావేశాలు జరిగాయి. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధాన దినం కారణముగా, ఆదివారమున ఆయన లేచిన కారణముగా అప్పటి నుంచి క్రైస్తవ ఆరాధనా సమావేశాలన్నీ ఆదివారం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పద్మాసు ద్వీపములో ఒంటరిగా యోహాను ఉన్నాడు. ప్రభువు దినము వచ్చింది, ఆదివారం వచ్చింది. మందిరం లేదు, ఎదురుగా విశ్వాసులు లేరు, సంగీత వాయిద్యాలు లేవు, కెమెరాస్ లేవు, ఫోటోలు తీసేవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. అయినా గాని యోహాను మామూలుగా తన చర్చిలో ఎఫెస్సి సంఘములో ఆరాధన ఆరంభమయ్యేటువంటి సమయానికి ప్రభువు దినమున పాటలు పాడుతూ ప్రార్థనా పూర్వకముగా మోకాళ్ళ మీద కూర్చుని దేవుణ్ణి ఆరాధించటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుతం మన పరిస్థితిని చూస్తే మనకు కూడా మందిరానికి, ప్రార్థనకు, ఆరాధనకు, తోటి సోదరులతో సహవాసం చేసే నిమిత్తం మందిరానికి వెళ్లే అవకాశం లేదు. అయితే మనకు మాత్రం సంవత్సరాల తరబడి ఆదివారం అంటే ఆ సమయానికి మందిరానికి వెళ్తాం, అక్కడ దేవుణ్ణి ఆరాధించడం మనకి అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా అలవాటైపోయినటువంటి మనకి ఈ రోజున ఆ సమయానికి మన గృహాలలో కూర్చుని దేవుణ్ణి ఆరాధించడం అని అంటే బహుశా చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉందేమో, కష్టంగా ఉందేమో. ఎలా ఇంట్లో కూర్చుని ఎలా ఆరాధించాలి? చర్చి వాతావరణము, ఎదురుగా పాస్టర్ గారు, సంగీత వాయిద్యాలు, కుర్చీలు ఇవన్నీ లేకుండా ఎలాగోనా దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నారేమో. పద్మాసు ద్వీపములో ప్రభువు దినమందు ఆ రోజున ఆరాధనలో కూర్చున్నటువంటి యోహానుని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఇళ్లలో, మన గృహాల్లో మనం ఫ్యాన్ కింద కూర్చుని, చర్చిల్లో ఏసీ చర్చిలో లేకపోతే ఫ్యాన్ కింద కూర్చుని ఆరాధన చేస్తూ ఉంటామేమో. కానీ పద్మాసు ద్వీపములో భక్తుడైన యోహానికి ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. ఆ బండరాళ్ల మధ్యలో మోకరించి 80 సంవత్సరాల వృద్ధాప్యములో ప్రభువు దినమందు నేను ఆత్మవశుడ నైతిని అని అంటాడు. హల్లెలూయా. దేవుని మనం కనపడదాం ఈ సమయంలో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే, ఆత్మ సంబంధమైన వాతావరణం కావాలంటే ఏవేవి మనం కావాలనుకుంటామో అవేవి ఆ రోజున భక్తుడని యోహానుకు లేవు. అయినప్పటికీ మనం చూసినట్లయితే యోహాను ఆత్మ వశుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆత్మవశుడును అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో మొత్తం మనకి 4 సార్లు కనబడుతుంది. 1వ అధ్యాయం 10వ వచనంలో, తర్వాత 4వ అధ్యాయం 2వ వచనంలో, 17వ అధ్యాయం 3వ వచనంలో, 21వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మనకి ఆత్మవశుడు అనే మాట కనబడుతుంది. భక్తుడైనటువంటి యోహాను ఎంతగా ఆత్మవశుడయ్యాడు అని అంటే, తన డెస్టినీని రోమా సామ్రాజ్యం నిర్ణయించాను అని అనుకుంది. కానీ భక్తుడైన యోహాను ఎంతగా ఆత్మవశుడయ్యాడంటే, ప్రపంచం యొక్క డెస్టినీని దేవుని దగ్గర నుంచి తెలుసుకునేంతగా భక్తుడైన యోహాను ఆత్మవశుడయ్యాడు. తన యొక్క సంచారానికి పరిమితులు విధించాము అన్నటువంటి రోము యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తూ దేవుడు ఆత్మలో భక్తుడైన యోహానును 4వ అధ్యాయంలో పరలోకానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మనుషుల సహవాసం లేకపోయిందేమో ఆ పద్మాసు ద్వీపంలో భక్తుడైన యోహానికి. కానీ దేవుని యొక్క సహవాసం, ఆ దేవుని యొక్క మహిమను చూచేటువంటి భాగ్యం, ఆ మహిమలో వసించేటువంటి భాగ్యము, ఆత్మలో దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యము అక్కడ యోహానికి దక్కినట్లుగా మనం చూస్తాం. మరి ఈ రోజున నువ్వున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఈ రోజున నువ్వున్నటువంటి అయోమయ పరిస్థితుల్లో, ఈ రోజున నువ్వున్నటువంటి నిరుత్సాహ పరిస్థితుల్లో, ఈ రోజున నువ్వున్నటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో యోహానులాగా ఆత్మవశుడవు నువ్వు కాగలిగితే నిశ్చయముగా నీ జీవితంలో దేవుని అద్భుతమైన కార్యము రాబోయే దినాల్లో నువ్వు చూస్తావు. భక్తుడైనటువంటి యెహెజ్కేలు జీవితాన్ని మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆ తర్వాత 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, నేను చెరలోనికి వెళ్ళినటువంటి వారి మధ్య కెబారు నదీ తీరమున కూర్చొని ఉండగా అని అంటాడు 1వ అధ్యాయం 1వ వచనంలో. తర్వాత 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆ చెరలోనికి వెళ్ళిన వారి మధ్యలో 7 దినములు నేను వారితో పాటు కూర్చున్నాను అని చెప్తాడు. బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి వారి మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుంది? ఇశ్రాయేలీయులు ఎంతగానో అతిశయించేవారు. దేవుడు మా దేవుడు, దేవాలయము మాది, మా దేవాలయంలో మా దేవుడు మాతో కూడా ఉంటాడు అని చెప్పి. కానీ ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి వీళ్ళందరినీ చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతే, ఆ దేవాలయం కానీ దేవుడు కానీ ఆపలేదేమిటి? ఈ దేవుడు దేవాలయం ఏమైపోయింది అనేటువంటి ఓ నిరుత్సాహమైన నిరాశాపూరితమైన పరిస్థితిలో ఆ కెబారు నదీ తీరమున వారందరూ కూర్చున్నారు. దేవాలయము లేదు, ఆరాధన లేదు, యాజకులు లేరు, బలి అర్పణలు లేవు, ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో 1400 మైళ్ళ దూరంలో, దేశం కాని దేశంలో నదీ తీరమున యాత్రికులుగా బానిసలుగా అక్కడ కూర్చుని ఉన్న వారి మధ్యలో యెహెజ్కేలు ఉన్నాడంట. వారందరి మధ్యలో, అంతటి నిరుత్సాహకరమైనటువంటి అంతమంది ప్రజల మధ్యలో యెహెజ్కేలు గురించి బైబిల్ అంటుంది, యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. యెహోవా హస్తము అతని మీదకు వచ్చింది, దేవుని ఆత్మ అతనిని ఎత్తుకొని వెళ్ళింది, తోడుకుని వెళ్ళింది అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు పద్మాసులో ఉన్న యోహాను నుంచి నదీ తీరమున చెరలోనికి వెళ్ళిన వారి మధ్యలో కూర్చొని ఆత్మవశుడైనటువంటి యెహెజ్కేలు నుంచి మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవలసిన వారముగా మనం ఉన్నాం. ఆత్మవశులం అవటానికి, ఆత్మ అభిషేకం పొందుకోవటానికి, ఆత్మ చేత నడిపించబడటానికి మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావము మన మీద పడవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, ఏ స్థితిగతులలో మనల్ని సమాజము, అధికారులు, రాజ్యము, రాజులు మనల్ని నెట్టివేసినప్పటికీ, ఒకవేళ సైతాను వారి యొక్క దూతలు మనల్ని ఎటువంటి స్థితిగతుల్లోనికి తోసి వేసినప్పటికీ, ఎక్కడ మనము ఉన్నప్పటికీ, అది ఒంటరితనం అయినప్పటికీ, ఏమీ లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ, అది కృంగుదలైనప్పటికీ, అనారోగ్యమైనప్పటికీ, బలహీనత అయినప్పటికీ, పోరాటం అయినప్పటికీ, అది ఏదైనప్పటికీ మనం ఆత్మ వశులము అవ్వచ్చు అని పద్మాసులో యోహాను కెబారు నదీ తీరమున యెహెజ్కేలు మనకు నిరూపించారు. ప్రియ సోదరి సోదరుడా, ఆత్మవశుడైన యోహాను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఒక గొప్ప స్వరాన్ని విన్నాడు. 10వ వచనం చూడండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము వినబడింది. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు
పంపుమని చెప్పుట యోహాను విన్నాడంట. ఇక మనం ఒక విషయం గమనించాలి. ఎఫెస్సు మొదలుకొని లవొదికయ వరకు ఈ 7 సంఘములకు ఈ సందేశాన్ని యోహాను పంపించాలి అని దేవుడు చెప్పాడు అని అంటే ఆ పద్మాసు ద్వీపములో యోహాను ఎక్కువ కాలము ఉండబోవటం అన్నమాట కాదు, ఉన్నమాటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమా సామ్రాజ్యం అనుకుంది పర్మనెంట్ గా, శాశ్వతంగా యోహానుని పద్మాసులో ఉంచి వేశామని చెప్పి. కానీ దేవుడు అనుకుంటున్నాడు, ఇక్కడ నువ్వు ఎక్కువ కాలం ఉండబోవటం లేదు. నేను ఈ పద్మాసు దీపములో నువ్వు ఆత్మవశుడవై ఉండగా నేను నీకు తెలియచేయబోతున్నటువంటి భవిష్యత్తును కూర్చున్నటువంటి విషయాలు, ప్రోత్సాహకరమైన విషయాలు, సంఘాలను బలపరిచేటువంటి ఈ విషయాలన్నింటినీ నువ్వు చక్కగా వ్రాసి ఇక్కడి నుంచి నువ్వు బయటకు నేను తీసుకువెళ్ళినప్పుడు ఆ 7 సంఘాలకు, తద్వారా ప్రపంచంలో రాబోయేటువంటి యుగ యుగముల్లో ఉన్న సంఘములు అన్నిటికీ కూడా నువ్వు పంపించాలి, నువ్వు అందించాలి అని చెప్పి దేవుడు యోహానికి ఓ ధైర్యమునిచ్చేటువంటి ఒక మాట యోహానికి తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు కూడా పద్మాసులో ఉన్నానని భావిస్తున్నావేమో, నీ పద్మాసు ఏదైనప్పటికీ దేవుడు ఈ సమయంలో నీతో అంటున్నాడు, నీ పద్మాసు త్వరలో ముగియబోతోంది, నీకు విడుదల నేను ఇవ్వబోతూ ఉన్నాను అని చెప్పి. 12వ వచనం మనం చూసినట్లయితే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడటానికి యోహాను వెనకకు తిరిగాడట. వెనకకు తిరగగానే 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తిని యోహాను అక్కడ చూచాడంట. ఆ 7 దీపస్తంభములు ఏమిటి అని చూస్తే 20వ వచనములో ఉంటుంది. 7 దీపస్తంభములు, 7 సంఘములు. ఆ 7 సంఘముల మధ్యలో ఎవరు సంచరిస్తున్నారు అని అంటే మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున సంఘమా, ఈ రోజున క్రైస్తవ విశ్వాసి సోదరి సోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ రోజున 7 దీపస్తంభముల మధ్య సంచరించినటువంటి మన యేసయ్య, నువ్వు నమ్మినటువంటి యేసయ్య, నువ్వు సేవిస్తున్న యేసయ్య ఈ రోజున నీతో సంచరించబోతూ ఉన్నాడు, నీతో నివసించబోతూ ఉన్నాడు, నీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. నిన్ను బలపరిచే నిమిత్తం, నీ పద్మాసులో నీకు శక్తినిచ్చే నిమిత్తం, నీ పద్మాసులో నిన్ను లేపి నిలబెట్టే నిమిత్తం, నీ నడుము కట్టే నిమిత్తం, నీ హృదయాన్ని ధైర్యపరిచే నిమిత్తం యేసు నీ ఇంటికి రాబోతూ సంచారం చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, 16వ వచనం చూసినట్లయితే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆ 7 నక్షత్రములు ఎవరు అనంటే 7 సంఘములకు దూతలు. హల్లెలూయా. ఆయన 7 సంఘముల మధ్యలో సంచరించడం మాత్రమే కాదు, ఆ సంఘపు దూతలనంట ఆయన కుడి చేత పట్టుకుని ఉన్నాడు. ఇది యోహానికి దేవుడు చూపించినటువంటి, ఆత్మలో చూపించిన గొప్ప దర్శనంగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే యోహాను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎఫెసీ సంఘపు దూత అయినటువంటి యోహాను ఇప్పుడు ఎక్కడున్నాడు అనంటే దేవుని కుడి చేతి యందు భద్రపరచబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పద్మాసు ఏమిటి? ఈరోజు నీ పద్మాసు ఏమిటి? ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చేయి. పద్మాసు అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఏమాత్రం భయపడద్దు, ఏమి కంగారు పడద్దు. పద్మాసులో సైతము ఆ ప్రభువు దినమున దేవుని ఆరాధించడానికి పూనుకొని ఆత్మవశుడైన యోహానుని ఈ సమయంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. 80 సంవత్సరముల వృద్ధాప్యములో ఆ బండరాళ్ల మధ్యలో మోకరించి ఆకాశం వైపు కనులెత్తి దేవుణ్ణి స్తుతించడానికి పూనుకున్నటువంటి భక్తుడైనటువంటి యోహానుని ఒక్కసారి నీ కనుల ముందుకు తెచ్చుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడే నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడే మోకరించి ఆ దేవదేవుని వైపు నీ చేతులెత్తి నీ స్థితిని దేవునికి తెలియచేయి. పరిశుద్ధ ఆత్మదేవ, ఆ రోజున యోహానును నింపావు, ఆత్మవశుడిని చేశావయ్యా. ఈ రోజున నా పరిస్థితిలో, నా పద్మాసులో నన్ను సైతము ఆత్మవశుడిని చేయి ప్రభా. అడుగు దేవుణ్ణి. నిశ్చయముగా ఆ రోజున యోహాను ద్వారా 7 సంఘములను, తద్వారా ప్రపంచ వ్యాప్తముగా అన్ని యుగములలో ఉన్నటువంటి సంఘం అంతటిని బలపరిచినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను శక్తివంతునిగా చేయబోతున్నాడు. నీ డెస్టినీ నిర్ణయించేది కరోనా కాదు,
నీ భవిష్యత్తును నిర్ణయించేది కరోనా కాదు. నీ యొక్క ఆర్థిక స్థితిగతులు నిర్ణయించేది నీ కంపెనీ కాదు. నీ యొక్క రాబోతున్నటువంటి జీవితాన్ని నిర్ణయించేది నువ్వు పనిచేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి నీ పై అధికారులు, నీ యజమానులు ఎంత మాత్రమూ కాదు. నువ్వు సేవిస్తున్నటువంటి సార్వభౌముడైన దేవుడు నీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాడు. నీ భవిష్యత్తు ఇప్పటికే ఆయన చేతులలో భద్రముగా ఉన్నది. ఆయన చేతులలో భద్రముగా ఉన్నటువంటి నీ భవిష్యత్తును గురించి నీకెందుకు ఇంకా చింత? ఎందుకు నువ్వు ఆలోచన చేయటం? దేవదేవుని వైపు చూడు. యోహానులాగా ఆత్మవశుడవు కా, నిశ్చయముగా దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకోబోతున్నావు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నిజమైన ఆయన, ఆనాడు యోహాను పద్మాసు దీపములో పరవాసి అయ్యాడు. నీ వాక్యాన్ని బోధించినందుకు, నీకు సాక్షిగా జీవించినందుకు. అయితే ఈ రోజుల్లో మేము నాయన నీకోసము ప్రభా సాక్షిగా ఉన్నందుకు కాకపోయినా అనేక రకాల పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టినాయి, సంఘాలను చుట్టుముట్టినాయి నాయన. ఈ పరిస్థితులలో ఈ రోజున నా తండ్రి నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు. పద్మాసులో సైతము నీ వైపు చూచిన ఆత్మవశుడైన యోహానును బలపరిచిన రీతిగా దేవా ఈ సందేశము ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభా మీరు బలపరచమని వేడుకుంటున్నాను. వారిని పురికల్పమని వేడుకుంటున్నాను. వారిని ప్రోత్సహించమని వేడుకుంటున్నాను నాయన. వారి ఆత్మలకు బలమేమయ్యా, వారి మనస్సులకు బలమేమయ్యా, వారి హృదయాలకు బలమేమో నాయన. వారిని లేపి నిలబెట్టు నా తండ్రి. నీ కొరచ కాని నీ సార్వభౌమ అధికారము కలిగిన హస్తమును చాచి అయ్యా వారందరినీ కూడా వారి పాదములను బండ మీద లేపి నిలబెట్టమని వేడుకుంటున్నాం నాయన. దేవా ఈ లోక అధికారి కాదయ్యా మా డెస్టినీ నిర్ణయించేది. దేవా నీ ప్రజల డెస్టినీని నేను ఇప్పటికే నిర్ణయించి ఉంచావు నాయన. మీ నిర్ణయానుసారముగా నీ ప్రజల జీవితాలను నా తండ్రి ముందుకు నడిపించండి. ప్రతి వారికి మీ తోడు దయచేయండి, వర్ధిల్ల చేయండి. మా అందరి ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా ఈ సందేశం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తూ ఉన్నాం. మీరందరూ ఈ సందేశం ద్వారా దీవించబడినట్లయితే మాకు తెలియచేయండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి వర్ధిల్ల చేయును గాక.